నమస్తే. ఈరోజు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ విఎస్ఎన్ మూర్తి గారు. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. సార్, ఏంటి అప్డేట్స్? ఇవాళ శ్రీ విష్ణు స్వాగ్ ట్రైలర్ వచ్చింది. ఓకే. పీపుల్స్ మీడియా ప్రొడక్షన్. రెండోది హర్షిత్ గోలి డైరెక్షన్. రెండోది సత్యదేవ్, మంచి నటుడు. అందుకని లేటెస్ట్ సినిమా జీబ్రా అని దాని గ్లింప్స్ వచ్చింది. నెక్స్ట్ మన సినిమాలు అభిమానించే వాళ్ళకి కానీ, మంచి సినిమాలు అభిమానించే వాళ్ళకి కానీ సాయి పల్లవి అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఆ సాయి పల్లవిది నాగ చైతన్య కలిసిన లుక్ ఒకటి వచ్చింది. తండ్రి ఇది. ఓకే. సో మూడు ఇంట్రెస్టింగ్ అనేవి కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్వాగ్ చెప్తారా? మరి స్వాగ్ ట్రైలర్ వచ్చిందండి. దీని మొదటి నుంచి చిన్న క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఇదే డైరెక్టర్, ఇదే హీరో, శ్రీ విష్ణు హర్షిత్ గోలి కలిపి ఇంతకుముందు రాజరాజ చోర చేశారు. పైగా అదే ప్రొడ్యూసర్, అదే బ్యానర్. అదే అవును. అయితే దీని మీద వాళ్ళకి దీని మీద కొంత ఆసక్తి ఉంది. పైగా ఇప్పటిదాకా దీని వస్తున్న కంటెంట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. శ్రీ విష్ణు ఏదో 2-3 క్యారెక్టర్లు చేస్తున్నట్టుంది. మనం శ్రీ విష్ణుతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. సో ట్రైలర్ మీద కొంత ఆసక్తి అయితే ఉంది. సో ట్రైలర్ వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది. ట్రైలర్ ఎలా ఉందంటే, ఇదేదో చేస్తున్నారా వీళ్ళు, సినిమా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇదేదో చేస్తున్నారు. ఎందుకంటే రకరకాల గెటప్లు ఉన్నాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 1551 దగ్గర జర్నీ అని చెప్పి స్టార్ట్ చేసి అది ట్రైలర్ చూసారా? చూసాను సార్. నాకు టీజర్ చూసినప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా అలాగే అనిపించింది. ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అని. అండ్ భారీగానే ఖర్చు అయినట్లుగా అనిపిస్తుంది. అంటే అదే చెప్పారు, శ్రీ విష్ణు డైరెక్షన్లో సినిమా, శ్రీ విష్ణు హర్షిత్ గోల్ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ అతనికి ఫ్రీడమ్ ఇచ్చారట. మీరు నాకు మా కథ కూడా ఏం చెప్పొద్దు, మీరు చేయండి, ఏం చేస్తారంటే చేశారట. కొంత అయిన తర్వాత ఒకసారి చూస్తామన్నారట. చూసిన తర్వాత ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్, ఈ సినిమాకి ఇంకా అన్లిమిటెడ్, మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, దీన్ని ఎలా తీస్తారు తీసుకోండి అని చెప్పి. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇది. సో సినిమాని రాజస్థాన్ చాలా చోట్ల తీశారు. సో ఆ ట్రైలర్లో అది కనిపిస్తుంది. అన్నింటిలోనూ మొత్తానికి ఏంటంటే ఒకటి క్లారిటీగా ఉందండి. అంటే ఇది పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది సినిమాలో. హీరో హీరోయిన్ మళ్ళీ పుట్టారు. సో ఆ జన్మలో మామూలుగా ఇంతకుముందు వచ్చిన సినిమాలు అయితే ఆ జన్మలో పగలు ప్రతీకారాలకి కంటిన్యూషన్ ఉంటుంది పునర్జన్మలో. ఇందులో ఏంటంటే అప్పటి ఖజానా, ఆ ఖజానా నాదంటే నాది. హీరో హీరోయిన్ సెపరేట్గా ఉంటారు. ఖజానా ఉందని తెలిసింది, ఆ ఖజానా నాదంటే నాదని వాళ్ళు అనుకున్నారు అన్నది కొంచెం క్లారిటీగా తెలుస్తుంది ట్రైలర్లో. కొంతమందికి ఆ మాత్రం గెస్ట్ చేయడానికి రాలేదు. అంటే ఆ మాత్రం అంటే కష్టమే లేండి నిజానికి గెస్ట్ చేయడం, అంటే తెలిసిపోతుంది. సో దీని మధ్యలో మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ. సో అప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలో అమ్మాయి ఉంది అప్పుడు. సో అధికారం ఆవిడది, సో ఖజానా కూడా ఆవిడది. ఇప్పుడు వచ్చేసరికి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది, ఇప్పుడు అధికారం ఇతంది. సో నాకు ఉండాలి కదా అని ఈ మధ్యలో అసలు ఆ పితృస్వామ్య వ్యవస్థలో ఉన్న వ్యవహారాలు, మాతృస్వామ్య వ్యవస్థల వ్యవహారాలు ఫన్గా చెప్పినట్టు కనిపిస్తుంది. మరి పునర్జన్మ అనగానే మీరు నాకు మగధీర గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికి ప్రేమ ఉంటుంది, వీళ్ళిద్దరికి ప్రతీకారం మాత్రమే ఉన్నట్టు. అప్పుడు గొడవలు ఇంకా ఉన్నాయి. కానీ మధ్యలో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రైలర్లో. చాలా ప్యాక్డ్గా చాలా ఎలిమెంట్స్ అయితే వేశారు. అసలు గెటప్ల వరకు బాగున్నాయి, రకరకాల గెటప్లు. శ్రీ విష్ణు అసలు శ్రీ విష్ణు షార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ షాట్లో అప్పటి రాజు గెటప్లో చాలా బాగున్నాడు మనిషి. శ్రీ విష్ణు చాలా బాగున్నాడు. రీతోన్ కూడా బాగుంది, అమ్మాయి కూడా. సో దీని తగ్గట్టు కంటిన్యూ వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బట్ ఏంటంటే ఇలాంటి సినిమాల మీద ఒకటే కొంచెం ఇది ఒక డబుల్ హెచ్డ్ వెపన్ లాంటిది. ఇది చాలా కత్తి మీద సాము చేయాలి. ఇవి ఒక ఫన్ టోన్లో అసలు లాజిక్ల గురించి మనం ఆలోచించినంత స్పీడ్గా పరిగెట్టుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, హ్యాపీ, సినిమా సక్సెస్ అవుతుంది. లాజిక్ లేని మ్యాజిక్ అంటే అలా సక్సెస్ అయిపోయి అలా వెళ్ళిపోతుంది. బట్ ఏదో ముందుకు వెళ్తూ వెనక్కి వెళ్తూ ముందుకెళ్తూ మనకి ఇప్పుడు మీరు అన్నారే అది అర్థం కాలేదు కొంచెం, అలా మన మెదడుకి ఏమైనా పదును పెట్టింది అనుకోండి,
ఇప్పుడు సినిమాకి వెళ్ళానా నేను పజిల్ సాల్వ్ చేయడానికి వెళ్ళానా అన్న ఫీలింగ్ రాకూడదు. కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా వెళ్ళిపోతుండాలి ప్రేక్షకుడికి, ఏమాత్రం గజిబిజి లేకుండా. అలా కనుక ఒక లాజిక్లెస్ మ్యాజిక్ చేయగలిగితే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందండి. బట్ ప్రేక్షకుడికి కొంచెం గజిబిజిగా అనిపించినా, లేకపోతే ముందు వెనకలికి వెళ్ళినా ఇదేంటి అదేంటి అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, డైరెక్ట్గా ఖజానా గురించి చెప్పేస్తే పోతుంది కదా, సింపుల్గా నేరేట్ చేస్తే అయిపోతుంది, ఒక పునర్జన్మ దాని తర్వాత అన్న అనిపించినా, లేదు ఇంత మించి ఇంకేమైనా ఉన్నా అంటే ట్రైలర్లో మొత్తం సినిమా తీసుకొచ్చి పెట్టలేరు కదా. సో డైరెక్టర్ ఇది కాకుండా ఇంకా ఏదో దాచి ఇంకేది ఉన్నా సినిమా మంచి హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో ట్రైలర్ అయితే ప్రస్తుతానికి ఇంపాక్ట్ ఉంది. ఎక్కడ ట్రైలర్లో అందరూ చాలామంది కనిపించారుగా మనకు. అసలు మిరా జాస్మిన్ జనాలు అందరూ అసలు పందెం కోటి సినిమా నుంచి అమ్మాయి చాలా సినిమాలు చేసింది, చాలా ఇది ఈ మధ్య కనపడలేదు ఈ అమ్మాయి అందులో ఉంది. సో ముగ్గురు హీరోయిన్లు అందుకని సో సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది. బహుశా ఈ నెల 4న రిలీజ్ అవుతుంది అంటున్నారు. 4న రిలీజ్ అవుతుందా అవదా చూడాలి. ఎందుకంటే థియేటర్స్ ఇంకా దేవరా దీని మీద ఉన్నారు కాబట్టి థియేటర్లు ఖాళీ అవుతాయా ఖాళీ అవ్వా. ఎందుకంటే ఆల్రెడీ 4న అనుకున్న 1-2 సినిమాలు చిన్న సినిమాలు పోస్ట్పోన్ చేశారు. రోటీ కపడా ఔర్ మకాన్, రోటీ కపడా ఔర్ రొమాన్స్ ఆ సినిమా పోస్ట్పోన్ చేశారు. సో ఇది వస్తుందని అంటున్నారు మరి. ఎందుకంటే ట్రైలర్లో కూడా 4న డేట్ వేశారు. సో ఖచ్చితంగా చూడాలి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దసరాకి. సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా కాంబినేషన్లో మంచి హిట్ అవుతుంది మళ్ళీ. అయితే పెద్ద హిట్ అయిపోయేటట్టుంది ఎక్కువ ఛాన్స్ అయితే, ఎందుకంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే సార్. ఇంకా కొంచెం అన్సెన్సర్డ్ వర్డ్స్ ఉన్నాయి, అది కట్ అయిపోతే ఉంటాయా అలాగే ఉంటుందా సినిమా? అవి నేను అనుకోవడం ఉండవు అనుకుంటున్నానండి. ఫ్యామిలీ చూస్తారు కదా, అంటే మిగతా అంతా డ్రామా అంతా బాగుంది, ఆ కొన్ని వర్డ్స్ అవన్నీ పట్టించుకోవట్లేదండి. మీరు ఒకటి చెప్పండి, ఈ సినిమాని వదిలేండి, ఈ సినిమాని పక్కన పెట్టండి. వేరే సినిమాల్లో కూడా కాస్త అప్సెట్ సీన్లు కానీ డైలాగులు కానీ ఉంటాయి. ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు, అప్పచెల్లు అందరూ కలిసేగా చూస్తారు. వాళ్ళు చూస్తారు కదా, మరి వాళ్ళు ఏమనుకుంటారు, ఏంట్రా మా తమ్ముడు ఇలా సినిమా తీసాడు, ఈ డైలాగ్ పెట్టాడు, లేకపోతే మా అన్నయ్య ఈ డైలాగ్ పెట్టాడు, లేకపోతే మా నాన్న ఈ డైలాగ్ పెట్టాడు అనుకుంటున్నారా? అది ప్రొఫెషన్గా చూస్తున్నారు, ప్రొఫెషన్గా వెళ్ళిపోతుంది. సో ఇవి లేడీస్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే విలేజ్లో అలాగే మాట్లాడుకుంటున్నారు కదా, ఇంకేం మేమేం పెట్టామని అంటున్నారు. సో ఒకప్పుడు విలేజ్లో మాట్లాడిన ప్రతిదీ సినిమాలో తీసుకురాలేదు, కానీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. అది కూడా సరదాగా లైట్ తీసుకోవడమే. రైట్. సో నెక్స్ట్ ఇది సత్యదేవ్ మంచి యాక్టర్ అండి. మనకి దొరికిన మంచి అంటే స్టామినా ఉన్న పొటెన్షియాలిటీ ఉన్న హీరోలు, అంటే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా మంచి అతను. కానీ పాప అతనికి సరైన బ్రేక్ రావట్లేదు, బ్లాక్ బస్టర్ ఇది పడట్లేదు, పెడితే టర్న్ అయిపోతుంది ఉంటుంది. ఇప్పుడు జీబ్రా అని చెప్పేసి కొత్త ప్రయోగం చేస్తున్నాడు. అది కూడా త్రూఅవుట్ ఒక థ్రిల్లర్ మూమెంట్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిపి చేస్తున్నాడు. ఎందుకంటే చాలా క్రేజీ క్యారెక్టర్స్ అన్నీ కనిపించే గ్లిమ్స్లో. సునీల్, సత్యరాజు, సత్యదేవ్, ముగ్గురు సత్యాలు ఉన్నారు. సత్యరాజు కూడా ఫన్ చేసినట్టు చూపించారు. తర్వాత సత్య చెప్పక్కర్లేదు, ఇంకా సునీల్ కూడా ఏదో క్రేజీ క్యారెక్టర్ కనిపిస్తుంది. చేత నెక్స్ట్ ఈ సునీల్ దీంట్లో కూడా ఉన్నాడు, దీంట్లో కూడా ఏది మన స్వాగ్లో కూడా. ఈ మధ్యన ఆయన చాలా ఫుల్ బిజీ అయిపోయాడు కదా, మళ్ళీ ఒకప్పుడు వింటేజ్ సునీల్ని విపరీతంగా చూస్తున్నాం కదా. సో బట్ జీబ్రా టేజర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్, ఆ గ్లిమ్స్ ఒకటి ఇంట్రెస్టింగ్గానే ఉంది. సత్యదేవ్ కానీ ఈ దీంతో కొంచెం మంచి ఇట్టు పెడితే బాగుంటుంది. ఎందుకంటే అతను మంచి యాక్టర్ కాబట్టి సస్టైన్ అవ్వాలి. మంచి పేరు ఉంది, మంచి నటుడు అని డౌట్ లేదు. చిరంజీవి గారి సినిమాకి ఆయన్ని విలన్గా తీసుకుని పెట్టుకున్నారంటే చిన్న విషయం కాదు కదా. అన్నిటికన్నా ఇవాళ బన్నీవాసు గీత తండేల్, చందు మండేటి తండేల్ స్టిల్ వచ్చింది. దాదాపు 4 కోట్లతో తీశారు ఆ సాంగ్. ఒక జాతర, గంగమ్మ జాతర సాంగ్, శ్రీకాకుళం జిల్లా బ్యాక్డ్రాప్, మత్స్యకారులు చేసుకునే గంగమ్మ జాతరని అక్కడి నుంచే తీసుకొచ్చారు. మొత్తం అందులో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు మెజారిటీగా 80-90% శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళందరూ ఆ గెటప్లు వేసి, వాళ్ళు అక్కడైతే జాతరలు ఏదైతే గెటప్లు వేసుకుంటే అవన్నీ చేసి ఇక్కడ ఒక కొన్ని ఏకర్స్లో సెట్ వేసి, భారీ సెట్ వేసి
తీశారు. సో అది ఇప్పటిదాకా ఏంటంటే అది న్యూస్లోనే ఉంది, ఇలా చేశారు అలా చేశారని. బట్ ఎలా ఉండబోతుంది అన్నది జస్ట్ ఒక ఫోటో వదిలేరు. సో చైతన్య గెటప్ ఎలా ఉంటుందని చూస్తున్నాం మనం. చైతన్య బయట కూడా కనిపిస్తున్నాడు, సినిమా ఇప్పుడు సాయిపల్ల కూడా ఉంది. బట్ స్టిల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యత కూడా సినిమా చూసి చాలా రోజులు అయ్యేసరికి ఎప్పుడు వస్తుందా అని ఇవాళ మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల మేరకు సినిమాని డిఫరెంట్గా తీయాలి, డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, భారీగా తీయాలి. ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందంటే టైం స్పాన్ పెరిగిపోతుంది. వెంటనే సినిమాలు చేసేంత కుదరట్లేదు. వస్తేమో ఒకటే టైంకి కొంచెం దగ్గరికి వచ్చేసరికి డేట్లు మార్చుకుంటున్నారు. ఇక మీదట ఇంకా దారుణంగా ఉంటుందండి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మనకు తెలియదు ఏంటంటే, మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు ఈ ట్విట్టర్లో కానీ వీటిలో కానీ రిలీజ్ డేట్ చెప్పండి అని చెప్పి యూనిట్ని అడుగుతుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు తెలియదు ఏంటంటే రిలీజ్ డేట్ అనేది వాళ్ళ ప్రొడ్యూసర్ల చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్లు జస్ట్ సజెస్ట్ చేయడమే, మేము ఇలా సంక్రాంతికి వద్దాం అనుకుంటున్నాం, లేకపోతే డిసెంబర్కి వద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి స్లాట్ ఇవ్వాల్సింది ఓటీటీ సంస్థలు. మాకు సంక్రాంతికి అవ్వదు అంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. సంక్రాంతికి అవ్వదు అంటే పక్కకి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ స్లాట్ని బట్టే వీళ్ళు డేట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి 30 డేస్లో మళ్ళీ వేసుకోవాలా, 40 డేస్లో వేసుకోవాలి కదా. ఆ 40 డేస్కి ముందు ఎప్పుడు వాళ్ళు వేసుకోవాలనుకుంటున్నారో ఆ 40 డేస్ ముందు చెప్తే ఆ డేట్ ప్రకారం వేసుకోవాలి. మన సరిపోతే సినిమాను కూడా అలాగే వేశారు. ఇప్పుడు మిగతా రేపు రాబోయే సినిమాలన్నీ కూడా అలాగే వేసుకోవాలి. ఓటీటీ స్లాట్ బట్టే తప్పించి నిర్మాత. అందుకనే దిల్రాజు గారు ఏదో ఒక ప్రయోగం చేస్తున్నారని తెలుస్తుంది. దిల్రాజు గారు ఏంటంటే ఓటీటీకి అమ్మకుండా నా ఇష్టం వచ్చిన డేట్కి నేను వేస్తా. అలా కూడా చేయొచ్చా? అంటే చేసే ఆ గట్స్ ఉన్నాయంటే ఇప్పుడు సినిమాకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కనుక రికవరీ చేసుకోగలిగారు అనుకోండి వితౌట్ ఓటీటీ. అంటే శాటిలైటు, హిందీ డబ్బింగు, ఆడియో, ఈ రైట్స్, థియేటర్ రైట్స్ వీటన్నిటితో కలిపి సినిమాని ప్రొడ్యూస్ చేశారనుకోండి, చేస్తే ఓటీటీ అవసరం లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు. సినిమా కాన్ఫిడెంట్ ఉందనుకోండి, నమ్మకం ఉంది, సినిమా పెద్ద హిట్ అయింది అనుకోండి, ఓటీటీ వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చుకుంటారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి వీళ్ళకి, ప్లస్ ఆ కాస్ట్ కంట్రోల్ ఉండాలి, రెండు ఉండాలి. సో అనిల్ రావుపూడి సరే ఈ టాస్క్ని అనిల్ రావుపూడి దిల్రాజు కలిపి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వెంకటేష్ గారితో వస్తున్న సినిమా ఉంది, సంక్రాంతికి వస్తున్నాం, టైటిలే సంక్రాంతికి వస్తున్నాం. టెంటేటివ్గా అనుకున్న టైటిల్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. అంటే ఆ టైటిల్ సంక్రాంతికి రావాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తామంటే ఓటీటీ వాడు నాకు స్లాట్ లేదని అనుకోండి, ఏం చేయాలి? అందుకోసం వాళ్ళు ఏంటంటే అసలు ఆ ఓటీటీ అన్నది పక్కన పెడతాం, తర్వాత సంగతి చూద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు డిసెంబర్ జనవరిలోపు మనం ఇలాగే వెళ్దాం. సో వాళ్ళు మ్యాక్సిమం కాస్ట్ కంట్రోల్ చేసుకుని అరౌండ్ 50 to 55 CRలో సినిమాని తీసేసి దాన్ని అదర్ దాన్ ఓటీటీ మీద రికవరీ తెచ్చుకుని సినిమాని రిలీజ్ చేయాలని ఉపయోగం. ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి, ఈ నమ్మకం ఉండి, ఈ గట్స్ ఉండి, ఈ ప్లానింగ్ ఉంటే ఇక మీద ఆ ఓటీటీ నుంచి కొంచెం ఆ ఓటీటీ గుప్పిట్లోంచి మన సినిమా బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు అన్నట్టు డేట్లు ప్లాన్డ్గా డేట్లు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సంక్రాంతికి మామూలుగా ప్రతిసారి పెద్ద సినిమాలు వస్తాయి, తండేలు కూడా ఆ టైంకి వచ్చేటట్లు ఉంది కదా ఇప్పుడు. యాక్చువల్గా తండేలు డిసెంబర్ లాస్ట్ వీక్ డేట్ ఇచ్చారండి, కానీ ఇప్పుడు ఉన్నాయని పుష్ప ఉందని వాళ్ళకి తెలియదండి. ఇచ్చారు, డేట్ ఉంది, కానీ చూడాలి. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు కూడా మరి ఓటీటీ వాళ్ళతో డిస్కషన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఓటీటీ ఇచ్చుంటారు, ఓటీటీ డిస్కషన్ ఆ డేటు చూడాలి. మరి డిసెంబర్ సంక్రాంతికి అయితే రావడం కష్టం, ఎందుకంటే సంక్రాంతికి ఉన్న చూడాలి కమిట్మెంట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ. విశ్వంబరి సినిమా వస్తుందా రాదా చూడాలి, విశ్వంబరి సినిమా ఉంది కదా, అది కూడా ఓటీటీ డీల్ అవ్వాలి. విశ్వంబరి సినిమా ఓటీటీ డీల్ అయిపోతే అప్పుడు అది సంక్రాంతి ఫిక్స్ అవుతుంది. సో ఇవన్నీ బట్టి ఉంటాయి పరిస్థితి. సో మళ్ళీ మరోసారి కలుద్దాం అండి. కొత్త అప్డేట్స్, సినిమా అప్డేట్స్ ఏ వస్తే అప్పుడు ఖచ్చితంగా వాటి మీద మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.